తరచుగా లేదా ఫ్రీక్వెంట్గా షాంపూ వాడుతూ ఉంటే అదేమైనా మన జుట్టుకి హామ్ చేస్తుందా? మనం కనుక మెడికేటెడ్ షాంపూ లేదా డాక్టర్ ప్రిస్క్రైబ్డ్ షాంపూ తప్పించి రెగ్యులర్గా వాడే షాంపూస్ని కనుక మరీ ఫ్రీక్వెంట్గా వాడుతున్నాము అంటే డెఫినెట్గా హామ్ చేస్తాయి. మొట్టమొదటిగా మనం వాడే షాంపూస్లో ఏముంటుంది? దీంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ వెంటనే తల లోపలికి చొచ్చుకుపోయి జుట్టునంతా బయటికి లాగేస్తాయా? లేదా దీంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ ఒక్కసారిగా మీ జుట్టుకు లేని షైన్ని అందిస్తాయా? అంటే అటువంటి ఇంగ్రీడియంట్స్ ఏమీ ఉండవు. దీంట్లో ప్రత్యేకించి ఉండే ఇంగ్రీడియంట్స్ ఏంటివి? సర్ఫాక్టెంట్ లాంటి పదార్థాలని యాడ్ చేస్తారు. ఈ సర్ఫాక్టెంట్స్ ఎప్పుడైతే వాటర్తో కలిసి మనం స్కాల్ప్ మీద కానీ హెయిర్ మీద కానీ అప్లై చేస్తామో ఇవి డస్ట్ పార్టికల్స్కి బాండ్ అయ్యి మనం వాష్ చేసినప్పుడు మన హెయిర్ని మన స్కాల్ప్ని రిన్స్ చేస్తాయి. సో ఇటువంటి సర్ఫాక్టెంట్ యాక్షన్ ఏదైతే ఉందో, అంటే ఇటువంటి రిన్జింగ్ యాక్షన్ కానీ డర్ట్ని తీసివేసే యాక్షన్ కానీ ఏదైతే ఉందో, ఇదే యాక్షన్ కనుక రిపీటెడ్గా జరుగుతూ ఉన్నప్పుడు మన స్కాల్ప్ మీద ఏవైతే హెల్దీ ఆయిల్స్ తయారవుతూ ఉంటాయో, మన స్కాల్ప్ మీద నుంచి రెగ్యులర్గా రిలీజ్ అయ్యే సీబమ్ ఏదైతే మన హెయిర్ని కండిషన్ చేస్తుందో అటువంటి ఆయిల్స్ అన్నీ కూడా తీసివేయబడతాయి. ఎప్పుడైతే ఇటువంటి ఆయిల్స్ అన్నీ తీసివేయబడతాయో మన స్కాల్ప్ డ్రై అయిపోతుంది, ఫ్లేకీగా తయారయ్యే ఛాన్స్ ఉంది. దాంతోపాటు మన హెయిర్ కూడా రఫ్ అండ్ ఫ్రిజీగా తయారయ్యే ఛాన్స్ ఉంది. సో ఇది అందరికీ ఒకటేలా వర్తిస్తుందా? ఎవ్వరు కూడా రెగ్యులర్గా షాంపూ చేయకూడదా అంటే అలా కాదు. ఎవరైతే రెగ్యులర్గా షాంపూ చేస్తున్నప్పుడు వాళ్ళ స్కాల్ప్ డ్రై అయిపోతుందంటే వాళ్ళు ఈ షాంపూ ఫ్రీక్వెన్సీని తగ్గించాలి. ఎవరికైతే ప్రతిరోజు షాంపూ చేసిన వెంటనే గంటకో 2 గంటలకో తల మీద ఆయిల్ ఫామ్ అవుతుందంటే వాళ్ళు రెగ్యులర్గా షాంపూతోనే హెడ్ బాత్ చేయవలసిందే. ఇప్పుడు షాంపూయింగ్ చేయొద్దన్నాను కదా అని చెప్పి, షాంపూ చేస్తే హెయిర్ ఫాల్ అవుతుంది కదా అని చెప్పి షాంపూనే చేయకుండా కూంబింగే చేయకుండా వదిలేసా అనుకోండి, మీ స్కాల్ప్ మీద డస్ట్ ఆయిల్స్ అలాగే పేరుకుపోయి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. ఉన్న జుట్టు కాస్త ఇంకా ఫాస్ట్గా ఊడిపోయే ఛాన్స్ ఉంది. మీరే కనుక ఎటువంటి షాంపూ వాడాలి, ఎంత ఫ్రీక్వెంట్గా వాడాలి, మీ సిచ్యువేషన్కి తగ్గట్టు ఎలా వాడితే సరిపోతుంది అని కనుక్కోవాలనుకుంటే షాంపూ అని కామెంట్ చేయండి. నేను మీకు డీటెయిల్స్ అన్నీ PDF రూపంలో అందిస్తాను.